హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా స్టైల్లో పొటాటో రైస్ ఎలానో చూసేద్దామా? ఓకే, చూసేయండి. ముందుగా అయితే పొటాటోను పైన తొక్కు తీసేసి ఇలా తురుము పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, ఆ తర్వాత మినపప్పు, సాసవులు, శనగబేడలు తీసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా తీసి పెట్టుకున్న పప్పు దినుసులన్నీ వేసేద్దాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేద్దాం. ఆనియన్ బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు అయితే వేసేద్దాం. మన ఇష్టం అండి, ఇందులో వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే పొటాటో ఒక్కటే ఉంది కాబట్టి నేను పొటాటో ఒక్కటే వేసుకున్నాను. క్యారెట్, బీన్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఈ ఆనియన్ తొందరగా ఫ్రై కావాలంటే కొద్దిగా సాల్ట్ అయితే వేసేద్దాం. మనం ముందుగా తురుము పెట్టుకున్న పొటాటో అయితే వేసేస్తున్నాను. పెట్టేసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, కింద అడుగు అంటకుండా. ఇప్పుడైతే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసేస్తున్నాను. టేస్ట్ తగ్గట్ట కారం అయితే వేసేస్తున్నాను. మనకి ఎంత కావాలనుకుంటే అంతా ఒకసారి మిక్స్ చేసేద్దాం. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆఫ్ చేసేద్దాం. రైస్ వేసి కలిపేసుకుందాం. అంతే, వేడి వేడి పొటాటో రైస్ రెడీ. పొటాటో రైస్ రెడీ అయిపోయింది. ఈరోజు దేవుడికి నైవేద్యం కూడా పొటాటో రైసే పెడుతున్నాను నేను. ఓకే, బై ఫ్రెండ్స్.